హలో మై డియర్ డిగ్రీ ఫస్ట్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకోసమే. మరి మీకు సెమ్ వన్లో మరి ఫైనల్ ఎగ్జామ్లో ద్వంద్వ సమాసం గురించి ఉదాహరణలు అనేవి అడుగుతారన్నమాట. సో ఈరోజు టాపిక్లో ద్వంద్వ సమాసం గురించి తెలియజేసుకుందాం. ద్వంద్వ సమాస అంటే ఇక్కడ ఉభయ పదార్థ ప్రధాన ద్వంద్వ సమాస అని చెప్పేసి అన్నారు. అంటే మనకి ఇచ్చిన సమాస పదంలోని రెండు పదాలు కూడా ఈక్వల్ వాల్యూని సమానమైనటువంటి మరి అర్థాన్ని కలిగి ఉంటే దాన్ని మనము ద్వంద్వ సమాసం అని చెప్పేసి అంటాం అన్నమాట. అయితే మీకు ఇక్కడ డిగ్రీలో ఇతరేతర యోగ ద్వంద్వ సమాస, సహకార ద్వంద్వ సమాస, ఏకశేష ద్వంద్వ సమాసాన్ని 3 టైప్స్ అడుగుతూ ఉన్నారు. మీరు ఈ ఎగ్జాంపుల్ రాసి ద్వంద్వ సమాసాన్ని రాసినా కూడా మార్క్ ఇస్తారు, ప్రాబ్లం కాదు ఇక్కడ. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఏందో చూద్దాం. ఇక్కడ రామకృష్ణవ్, రామకృష్ణవ్ ఒక సమాస పదంలో మనకు ఖచ్చితంగా రెండు పదాలు అనేవి ఉంటాయి. ఇక్కడ రాముడు ఒకడు, కృష్ణుడు ఒకడు. మనం ఎలా విడదీయాలి? రామః చ కృష్ణః చ, రాముడును మరియు కృష్ణుడును అని ఇద్దరి గురించి విడిగా రాయాలన్నమాట. ఇక్కడ మనకి మెయిన్గా విసర్గలు చ వస్తుంది. రామః చ కృష్ణః చ, ఇది మనకి ఇంటర్మీడియట్లో కూడా మనకి సెకండ్ ఇయర్లో ఇవి ఉంటాయి అన్నమాట. రామ లక్ష్మణౌ, రామః చ లక్ష్మణః చ అని చదవాలి. భీమార్జునౌ, భీముడు అర్జునుడు, భీమః చ అర్జునః చ, భీముడును మరియు అర్జునుడును వేరువేరుగా తెలియచేయాలి. పత్ర పుష్ప ఫలాని, మరి ఇవి కూడా సమానమైనటువంటి అర్థాన్ని కలిగి ఉంది కాబట్టి పత్రం చ పుష్పం చ ఫలం చ, ఆకు పుష్పము ఫలము. తర్వాత వచ్చేసరికి మనకి పాణిపాదౌ, పాణీచ పాదౌచ, మరి పాణిగ్రహం అంటారు. ఇక్కడ పాదానికి యాడైన సహకార అంటే రెండు సహకారంతో ఉండేటువంటి వాటిని సహకార ద్వంద్వ అని చెప్పేసి తెలియజేశారు. సో పాణీచ పాదౌచ అని రాయాలి. అలానే మార్దాంగిక పానవికం, మార్దాంగికాః చ పానవికాః చ అని విడదీయాలి. అలానే రధికాస్వారోహం, రధికాః చ అశ్వరోహా చ, మరి గుర్రాన్ని నడపడం అన్నమాట. ఇక్కడ నడపడం అనేటువంటి అర్థంలో ఇక్కడ రధికాస్వారోహం అనేటువంటి ఒకే అర్థంలో వచ్చే రధికాః చ అశ్వరోహా చ అని రాయాలి. శీతోష్ణం, శీతం చ ఉష్ణం చ, మరి చల్లనైన వేడైన అనేటువంటి అర్థంలో ఇక్కడ శీతం చ ఉష్ణం చ అని విడదీశారు. పితరవు, ఇక్కడ ఒకే పదంలో ఇద్దరు తెలియజేస్తున్నాడు కాబట్టి ఏకశేష ద్వంద్వ అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి పితరవు అంటే తల్లిదండ్రులు, మాతాచ పితాచ అని రాయాలి. శ్వశురౌ అత్తమామలు, శ్వశూః చ శ్వశురః చ, అత్త మరియు మామ అని అర్థం. శివౌ, శివౌ అంటే శివపార్వతులు ఇద్దరి గురించి తెలియజేస్తున్నారు. శివాచ శివః చ అని చెప్పేసి మనము ఈ విధంగా విడదీయాలి. ఇది మీకు డిగ్రీ ఫస్ట్ సెమ్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇవి తెలుసుకొని రాయండి. ఓకేనా? ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం నుంచి మనకి మ్యాక్సిమం 4 ఇస్తారు. 4 రాస్తే మీ మార్క్స్ అనేవి మీకు వస్తాయి. ఓకేనా?